హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గేర్ హెడ్ ఇన్ తెలుగు. ఫైనల్గా మన ఛానల్లో మీకోసం 2025 బజాజ్ RS 200 రివ్యూ అయితే తీసుకొచ్చాను. ఈ వీడియోలో మీకోసం దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్, స్పెసిఫికేషన్ అని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఈ బండిని డ్రైవ్ చేసి పర్సనల్గా నా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ని కూడా రివ్యూ చేసి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. గాయస్, ఈ వెహికల్కి ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేను. నార్మల్గా పల్సర్ బైక్ సిటీలో యూజ్ చేస్తాం, కానీ ఈ RS 200 ట్రాక్స్ అండ్ లాంగ్ డ్రైవ్స్కి బిల్డ్ చేశారు. మనం ఎన్ని రకాలుగా కుదిరితే అన్ని రకాలుగా వాడేసుకోవచ్చు అన్నమాట. ఇంకా కలర్స్ విషయానికి వస్తే మొత్తం 3 కలర్స్లో లాంచ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తుంది గ్లాసీ రేసింగ్ రెడ్ అండ్ పెరల్ మెటాలిక్ వైట్, యాక్టివ్ సాటైన్ బ్లాక్. ఇవి కలర్స్ అయితే నాకు మాత్రం పర్సనల్గా నచ్చింది ఈ రెడ్ కలర్. ఈ కలర్లో బోల్డ్ అండ్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. రోడ్ ప్రెజెన్స్ కూడా 100కి 200% ఇచ్చి పడేస్తుంది. ఈ వెహికల్లో చాలా కాస్మెటిక్ చేంజెస్ చేశారు భయ్య. ఇంజిన్ పరంగా, వీల్స్ పరంగా, ఓవరాల్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా కానీ ప్రతి ఒక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 2,20,000 అటు ఇటుగా పడుతుంది. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే 35 to 40 కిలోమీటర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాప్ స్పీడ్ 140 కిలోమీటర్స్ వెళ్ళగలదు. అండ్ ఫ్రెండ్స్, ఈ బజాజ్ RS 200ని టెస్ట్ డ్రైవ్ ఆర్ వెహికల్ని బుక్ చేసుకోవాలనుకుంటే కాచిగూడ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న సిద్ధి వినాయక బజాజ్ షోరూమ్ని విజిట్ అవ్వండి. అలాగే ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్, క్వైరీస్ కోసం కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. హే గైస్, దిస్ ఇస్ ద కీ ఫర్ 2025 బజాజ్ RS 200. ఫ్రంట్ మనం చూసుకుంటే లుక్స్ అలానే ఉన్నాయి, కానీ కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఫ్రంట్ క్లియర్ విండ్షీల్డ్తో వస్తుంది. లైట్స్ విషయానికి వస్తే డ్యూయల్ LED DRLs చూసుకోవచ్చు. అండ్ అలాగే డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా వస్తున్నాయి. రైట్ సైడ్ ది లో బీమ్, లెఫ్ట్ సైడ్ హై బీమ్. ప్రీవియస్ జనరేషన్లో లెఫ్ట్ సైడ్ లైట్ yellowish లో ఇచ్చేవాళ్ళు, ప్రజెంట్ ది వైట్లోనే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే LED ఇండికేటర్స్ ఎక్కడ ప్లేస్ చేశారో చూసుకోవచ్చు. అండ్ ఆల్ 4 ఇండికేటర్స్ LEDస్లోనే ఇస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. లుక్స్ మామూలుగా లేవు భయ్య, చాలా అగ్రెసివ్గా ఉందని చెప్పొచ్చు. ఇంకా సస్పెన్షన్ చూసుకుంటే 37mm టెలిస్కోపిక్ షాక్స్తో వస్తుంది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే 110/70 17" అలాయ్ వీల్స్ ట్యూబ్లెస్ టైర్స్తో వస్తుంది. 300mm పెడల్ డిస్క్ విత్ ABS ఇచ్చారు. గ్రెమికా బ్రేక్ క్యాలిబర్స్తో వస్తుంది విత్ డ్యూయల్ ABS. మొత్తం ప్యానెల్స్ అయితే చేంజ్ చేశారు భయ్య. ఇంకా ఏరోడైనమిక్ ప్యానెల్స్ అని చెప్పుకోవచ్చు. స్పోర్టీ గ్రాఫిక్ ఒకటి యాడ్ చేశారు. ఇవన్నీ ఫేక్ ఎయిర్ వెంట్స్. రేస్ స్పోర్ట్ గ్రాఫిక్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ వెహికల్ 200cc కాబట్టి హీట్ అయితే ఎక్కువ ప్రొడ్యూస్ చేసిద్ది. సో హీట్ని కంట్రోల్ చేయడానికి లిక్విడ్ కూలింగ్ ఇస్తున్నారు. రేడియేటర్ ఇక్కడ ప్లేస్ చేశారు. ఒకసారి దీని సౌండ్ అయితే విందాం. సింగిల్ హార్న్ ఇక్కడైతే చూడొచ్చు. ఇంజన్ చూసుకుంటే 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ 199.5cc BS 6.2 ఇంజన్తో వస్తుంది. 24.5 PS అండ్ 18.7 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేసిద్ది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ గేర్లో మనం పవర్ని ఫీల్ అవుతాం. ఇంకా పిలియన్ ఫుట్ రెస్ట్, ఎగ్జాస్ట్ చూసుకోవచ్చు. ఒకసారి సౌండ్ అయితే విందాం. బ్యాక్ టైర్స్ విషయానికి వస్తే 140/20 17" 230mm పెటల్ డిస్క్ విత్ ABSతో వస్తుంది. ఇంకా బ్యాక్ టైలైట్స్ చూసుకుంటే దీని ప్రీవియస్ జనరేషన్కి ఈ జనరేషన్కి క్వైట్ ఆపోజిట్ అని చెప్పొచ్చు. పర్సనల్గా నాకైతే చాలా నచ్చింది. ఇంకా టైర్ హగ్గర్ అంటే శారీ గార్డ్ ఇస్తున్నారు. ఈ వెహికల్ ఓపెన్ చైన్తో వస్తుంది. సో మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువైతే ఉంటుంది. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మనం చైన్ని లూప్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి చైన్ లైఫ్ పెరుగుతుంది. బ్యాక్ సస్పెన్షన్ చూసుకుంటే అడ్జస్టబుల్ నిట్రాక్స్ మోనోషాక్తో వస్తుంది. 157mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. సీట్ హైట్ 810mm ఇచ్చారు. 5.4 5.5 హైట్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఇంకా బండి వెయిట్ వచ్చేసరికి 167 kgs. ఈ వెహికల్ 200cc 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. ఇంకా సీట్ డిజైన్ కూడా ఏం మారలేదు. డ్యూయల్ సీట్తో వస్తుంది. కంఫర్టబుల్గా ఉంది. క్విషనింగ్ కూడా. RS గ్రాఫిక్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి పిలియన్ గ్రాబ్ హ్యాండిల్స్. మీరు ఇక్కడ ఇంకొకటి నోటీస్ చేయొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ మీద కూడా కొంచెం రైడర్ కంఫర్ట్ కోసం కుషనింగ్ యాడ్ చేశారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 13 లీటర్స్తో వస్తుంది. ఇంకా కన్సోల్ చూసుకుంటే ఫైనల్లీ ఫుల్లీ డిజిటల్ LCD కలర్ కన్సోల్తో వస్తుంది. దీంట్లో బ్లూటూత్, టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్ అండ్ మెసేజ్ అలర్ట్,
గేర్ ఇండికేటర్ అండ్ అలాగే ఇంటిగ్రేటెడ్ ambient లైట్ సెన్సార్తో వస్తుంది. దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి, రోడ్, రెయిన్ అండ్ ఆఫ్ రోడ్. అండ్ అలాగే దీంట్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఈ జనరేషన్లో ఆఫర్ చేస్తున్నారు. USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇస్తున్నారు భయ్య. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హై బీమ్, లో బీమ్ స్విచెస్. ఈ బటన్ యూజ్ చేసి రైడింగ్ మోడ్స్ అయితే చేంజ్ చేయొచ్చు. ఇండికేటర్ బటన్, హార్న్ బటన్ ఇస్తున్నారు భయ్య. ఒకసారి హార్న్ సౌండ్ అయితే విందాం. ఇంకా రైట్ సైడ్ ఎప్పట్లాగే ఇస్తున్నారు. సో గైస్, ఇది 2025 బజాజ్ RS 200 ఇన్ డీటెయిల్ రివ్యూ అయితే. అని చెప్పే కదా, ఈ వెహికల్ని నేను రైడ్ చేసి నా పర్సనల్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ని కూడా ఒక వీడియో చేసి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ఈ వెహికల్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ గైస్, మీకు ఏ వెహికల్ రివ్యూ అయినా మన ఛానల్లో కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను ఆ వెహికల్ రివ్యూ చేసి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి బైక్స్ అండ్ కార్ రివ్యూస్ కంటెంట్ తెలుగులో డైలీ కావాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డ్రైవ్ సేఫ్.